హాయ్ హలో ఇవాళ మీ అందరికీ నేను మరొక టేస్టీ రెసిపీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దిస్ ఇస్ కాల్డ్ కార్న్ మెజెస్టిక్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడంతా చూసారా, ఫైనల్ టచ్ ఇలా ఇచ్చారనమాట. సో ముందుగా మనము ఈ కార్న్ మెజెస్టిక్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్వీట్ కార్న్, దెన్ 2 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అలాగే ఇందులో తగినంత సాల్ట్ మరియు ధనియాలు వేసేసుకున్నాను. పైగా కొత్తిమీర కాస్త వేసేసి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేశాను నేను. సో అది కొంచెం మనకి ముద్ద ఎలా అంటే ఇలా రావాలి, వీడియోలో చూపించిన విధంగా రావాలి. ఆ తర్వాత మనం మెజెస్టిక్ ప్రిపరేషన్ యాక్చువల్గా మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ డిఫరెంట్ షేప్స్ కూడా చూపించాను. బాల్స్ లాగా చేసుకోవచ్చు, ఇలా స్టిక్స్ లాగా చేసుకోవచ్చు, లేదా అప్పాలాగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మెజెస్టిక్స్ అన్నీ మ్యారినేట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా కారం, తర్వాత వచ్చేసి నేను కొంచెం ధనియాల పొడి తీసుకున్నాను. ఆ తర్వాత కాస్త గరం మసాలా, తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, మీ రుచికి తగినంత వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి దాన్ని మరీ లూజ్గా కాకుండా లేదా మరీ పిండిలాగా కాకుండా నార్మల్గా ఇలా కలిపేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ స్టిక్స్ని కాస్త అందులో రోల్ చేయడము, ఆ కంప్లీట్ మిశ్రమాన్ని అంతా దీనికి పట్టేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కగానే మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మెజెస్టిక్ కానీ, ఆ బాల్స్ కానీ, ఆ అప్పాలు కానీ నూనెలో వేయించేసుకొని పెట్టుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చూడండి ఇలా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు దీన్ని మనం మన చైనీస్ స్టైల్లో ఫ్రై చేసుకోవడానికి ముందుగా గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, దెన్ రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోనే 1 స్పూన్ వెనిగర్ కూడా వేసి, తర్వాత టొమాటో కెచప్ కూడా వేసి దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రైలోకి మనకి గార్లిక్, జింజర్, ఆనియన్స్, తర్వాత క్యాప్సికమ్, కరివేపాకు వేసేసి ఆయిల్లో మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. దీన్ని బాగా సాటే చేసిన తర్వాత మనము క్రిస్పీ మెజెస్టిక్ని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమంలో నేను కొంచెం గరం మసాలా, అజినోమోటో, కారం, ఉప్పు వేసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న సాసెస్ మిశ్రమాన్ని కూడా వేసి కలిపాను. తర్వాత అందులోనే కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలిపి వేసాను మంచిగా చిక్కగా రావడానికి. తర్వాత ఈ క్రిస్పీగా మెజెస్టిక్ అంతా తీసేసి దాంట్లో ఫ్రై చేసుకోవడానికి వేసేసాను. బాగా ఆ మిశ్రమం అంతా మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ మెజెస్టిక్కి పట్టేలాగా కాస్త అటు ఇటు కలిపేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసి అండ్ ఒక పచ్చిమిర్చితో నేను టచ్ ఇచ్చేసాను. ఇది మనకి ఫైనల్ వీడియో. టేస్ట్ మాత్రం చాలా అదిరిందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మన స్వీట్ కార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. సో యూ ఆల్ కెన్ ట్రై ఇట్ అండ్ మీరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.